మొత్తం తెలంగాణ గ్రామాలు పట్టణాలు పల్లెలను తేడా లేకుండా మొత్తం గులాబీ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. గులాబీ జెండా రెపరెపలతోటి జై తెలంగాణ నినాదాలతోటి మొత్తం దారులన్నీ కూడా ఎలకతుర్తి వైపే తీస్తున్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి లివిల్ కూడా అందుబాటులో ఉన్నారు, మనకు మరింత సమాచారం అందించేందుకు ఎలకతుర్తి సభా ప్రాంగణం దగ్గర నుంచే. ఎస్ లివిల్, ఎటువంటి ఏర్పాట్లు కంప్లీట్ అయి ఉన్నాయి? అంటే ఒక అంచనాలకు మించి వస్తారని చెప్తున్నారు. ఒక 10 లక్షల అంచనా కంటే అంతకంటే మించినటువంటి జనాలు కూడా తరలి వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. మరి ఆ ఎక్స్ట్రా ఎవరైతే అంచనాకు మించి వస్తున్నారో వాళ్ళకు కూడా అక్కడ తగు ఏర్పాట్లు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? ఎటువంటి అరేంజ్మెంట్స్ జరిగి ఉన్నాయి అక్కడ? వాళ్ళ ఏదైతే 2001 ఏప్రిల్ 27 తెలంగాణ స్వరాష్ట్రానికి అడుగులు పడిన రోజు, ఆ అడుగులు పడిన రోజే ఇవాళ 25 సంవత్సరాలు అడిగిడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల పండుగకు సర్వం సిద్ధమైంది. ఈ పండుగలో ఇప్పటికే దాదాపు పిల్లా పాపలతో అంతా కూడా జాతరకు పోయినట్టు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జిల్లాల నుంచి కూడా ఇవాళ ఎలకతుర్తికే ప్రయాణమవుతున్న పరిస్థితి ఇక్కడికి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ఈ సభా ప్రాంగణం దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటలకే సభా ప్రాంగణానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఈ సభ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాట్ టీఆర్ఎస్ పార్టీ ఏ సభ నిర్వహించినా, ఏది చేసినా తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ బాగోగుల కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు కేసీఆర్ కోసం మరొక్కసారి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది తెలంగాణ అనడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ప్రజలు దీనికి హాజరవుతారని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అంతకు మించొచ్చిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఖచ్చితంగా కేసీఆర్ మాటలు వినాలి, కేసీఆర్ ప్రసంగం వినాలి, కేసీఆర్ మేము ప్రత్యక్షంగా చూడాలని పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో దాదాపు స్టేజ్ పై నుంచి చివరి వరకు ఉండే వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినొచ్చు, కేసీఆర్ ను దగ్గర చూడొచ్చు. అందుకు అనుగుణంగానే రెండు వైపులా ఏదైతే స్టేజ్ కి ఇరువైపులా కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లు, భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. ఏదేమైనప్పటికీ మరి సాయంత్రం ఈ జరిగే సభకు బీఆర్ఎస్ అధినేత ఎప్పుడు వస్తారని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తున్న తరుణం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది మాట్లాడినా చరిత్రలో ఒక కిలికితర అవుతుంది, చరిత్రలో ఒక పేజ్ అవుతుంది. చరిత్రలో నిలిచిపోయే సభలకు బీఆర్ఎస్ అధినేతనే వాళ్ళ మరొక్కసారి కూడా అదే రికార్డు కూడా తిరగరాసేందుకు ఎలకతుర్తి సభ సర్వం సిద్ధమైంది. రాజేష్.